Hi friends, welcome to Nice Academy. Today wonderful concept discussion చేద్దాం. So 10th class mathematics trigonometry లో trigonometry box is very important. చాలా మంది స్టూడెంట్స్ trigonometry box అంటే భయపడతారు. సో trigonometry box ని భయపడి బట్టి పడతారు. భయపడి బట్టి పడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా స్మార్ట్ గా చాలా సింపుల్ గా ట్రిక్ చెప్తా. చాలా నీట్ గా నేర్చుకోండి. ఈ ట్రిక్ మీరు నేర్చుకున్నారనుకో ఈజీగా మీరు ట్రిగ్నామెట్రీ బాక్స్ లో ఏ వాల్యూ అడిగినా చేస్తారు. సో ఇప్పుడు ట్రిగ్నామెట్రీ బాక్స్ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. ట్రిగ్నామెట్రీ బాక్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ట్రిగ్నామెట్రీ బాక్స్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇలా లైన్ తీసుకోవాలి. 1 2 3 4 5 లైన్స్. ఇట్లానేమో 1 2 3 4 5 6 ఇలా లైన్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ ఈ ప్లేస్ లోనేమో ఆపోజిట్ సైడ్ రాసుకోండి. ఇక్కడనేమో అడ్జసెంట్ సైడ్. ఈ లాస్ట్ ది హైపోటెనస్. మళ్ళీ చెప్తున్నా, ఇది ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెనస్ తీసుకోండి. ట్రిగ్నామెట్రీ బాక్స్ ఇది టెక్స్ట్ బుక్ లో లేదు, వెరీ ఇంపార్టెంట్. దీన్ని సింపుల్ గా మనం ఎక్కడంటే అక్కడ రెడీ చేసుకోవచ్చు ఫాస్ట్ గా. ఓకేనా? 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్ ట్రిగ్నామెట్రీ బాక్స్ ని మనం అప్పుడే రెడీ చేసుకుని ఆన్సర్స్ చేయొచ్చు. రైట్, చూడండి ఎలా అంటే ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెనస్. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఈ రో ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ మీరు ఆపోజిట్ సైడ్ రాసుకోవాలి. సెకండ్ రోలో, థర్డ్ రోలోనేమో అడ్జసెంట్ సైడ్, ఫోర్త్ రోలోనేమో హైపోటెనస్ అని రాసి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇలా 0 డిగ్రీ తీసుకోవాలి. ఇది షార్ట్ కట్ ట్రిక్ కాబట్టి ఇలా చెప్తున్నా చూడండి. 0 డిగ్రీ, ఫస్ట్ 0 డిగ్రీ, తర్వాత 90 డిగ్రీ, తర్వాత 30 డిగ్రీ, తర్వాత 60 డిగ్రీ, తర్వాత 45 డిగ్రీ. 0 ఇది 0, లాస్ట్ ని 45 గుర్తుపెట్టుకోండి. 0 45 90 30 60. అగైన్ రిపీట్. 0 డిగ్రీ, లాస్ట్ ని 45, 90 30 60. 0 లాస్ట్ 45, 90 30 60. ఇది రాయడం రావాలి ఫస్ట్. ఇది వచ్చిన తర్వాత వెరీ ఇప్పుడు వినండి. ఏంటంటే నెక్స్ట్ 0 డిగ్రీ కదా, ఇక్కడ ఏం చేయాలంటే 0 తోని స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకోండి మీరు 0 కాబట్టి ఇక్కడ 0 రాసుకోండి. ఇది 0 రాయండి. 0 తర్వాత నెక్స్ట్ ఏం రాయండి అంటే 1 రాయండి. ఇది ఇంపార్టెంట్. ఇది 0, ఇది 1. 0 1 రాయడం వచ్చేసిందా? రైట్. 0 1 వచ్చిందంటే 1 అన్నమాట. 0 1 వస్తే ఇది 1. సార్ ఎట్లా సార్ 1 అంటే నేను ప్రూఫ్ చేసి చూపెడతా చూడండి. సో మనము రైట్ ట్రయాంగిల్ డ్రా చేస్తే చూడండి, రైట్ ట్రయాంగిల్ డ్రా చేసినాం అనుకో, రైట్ ట్రయాంగిల్ డ్రా చేస్తే రైట్ ట్రయాంగిల్ లో ఇది 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ హైపోటెనస్. ఇది టీటా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్. ఇది ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఆపోజిట్ సైడ్ ఏం తీసుకున్నాం, 0. ఆపోజిట్ ఎంత, 0. కలర్ మారుస్తున్నా చూడండి. సో కలర్ పెన్తో రాస్తున్నా. ఆపోజిట్ ఎంత ఇక్కడ మనం 0. ఆపోజిట్ 0 తీసుకోవాలి. ట్రిక్ ఇది, ట్రిక్. ఎందుకు తీసుకోవాలి సార్ అని అడగొద్దు, ట్రిక్ కాబట్టి ఫాలో కావాలి. 0. నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ ఎంత, 1. అడ్జసెంట్ 1. ఇప్పుడు హైపోటెనస్ తెలియదు కదా, హైపోటెనస్ తెలియదు. మనం పైథాగరస్ ఫార్ములా యూజ్ చేస్తాం. పైథాగరస్ ఫార్ములా ఏంది, హైపోటెనస్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ హోల్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్. ఓకేనా? ఈ 1 ఎలా వచ్చిందో చెప్తున్నా ఇప్పుడు, వెరీ ఇంపార్టెంట్. హైపోటెనస్ అంటే ఎంత, హైపోటెనస్ తెలియదు. హైపోటెనస్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్, రైట్. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ ఎంత, 0 స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ ఎంత, 1 స్క్వేర్. ఇప్పుడు హైపోటెనస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 స్క్వేర్ అంటే 0 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఇప్పుడు హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ 1. ఇప్పుడు రూట్ అప్లై చేయాలి. రూట్ అప్లై చేయాలి. ఎందుకు, స్క్వేర్ రూట్ క్యాన్సల్ కావాలి. రూట్ అప్లై చేస్తే ఇది కూడా రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఇప్పుడు ఏమైంది, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ రూట్ 1 స్క్వేర్. 1 ఏం రాయొచ్చు, 1 స్క్వేర్ రాయొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సల్. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత, 1. అంటే హైపోటెనస్ ఏమొచ్చింది మనకి, 1. అంటే 0 1 ఉంటే ఆపోజిట్ 0, అడ్జసెంట్ 1 ఉంటే హైపోటెనస్ ఏమవుతుంది అనమాట, 1. ఇట్లా వచ్చింది. అందుకే ఇది ఆపోజిట్ 0, అడ్జసెంట్ సైడ్ 1 ఉంటే హైపోటెనస్ ఏమొచ్చింది, 1 వచ్చింది. 1 ఎట్లా వచ్చింది, పైథాగరస్ ఫార్ములాను యూజ్ చేస్తే వచ్చింది. ఇది మీకు ఫస్ట్ తెలియాలి. ఇక మిగతా అన్ని కూడా అంతే. రైట్. ఈ రో తెలిసింది కదా. ఇప్పుడు చూడండి 0 1 అప్పుడు ఏమైంది, 1. ఈ రెండింటిని తిప్పి రాయాలి. ఇది 0 ఇది 1 కదా. నెక్స్ట్ ప్లేస్ లో 0 1 ఇప్పుడు తిప్పి రాయండి. 0 1 ఉన్నప్పుడు 0 1 ఇప్పుడు తిప్పి రాస్తే ఇది 1 ఇక్కడ వస్తుంది. ఓకే, కలర్ చేంజ్ చేస్తున్నా కొంచెం చూసుకోండి. సో రైట్, ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. రైట్. సో ఇది 0 ఇది 1 కదా. ఇప్పుడు రివర్స్ 0 1. ఓకే 0 1 ఒక్కొక్క కలర్ తీసుకుంటున్నా, లేకపోతే ఓకే
0 1. ఇప్పుడు 1 0. ఇక్కడ చూడండి 0 1 తిప్పి రాస్తే 1 0. 0 1 వచ్చినప్పుడు హైపోటెనస్ ఎంత 1. మరి 1 0 వచ్చినప్పుడు హైపోటెనస్ 1 అవుతుంది. ఇది కూడా 1, ఇది కూడా 1. ఓకేనా రైట్. ఇప్పుడు ఇంకో కలర్ తీసుకుంటున్నా దీనికి. ఓకేనా రైట్. సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకో కలర్ ఏంటంటే 30 కదా 30. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ 1 తీసుకుంటున్నా, ఇక్కడ √3 తీసుకుంటున్నా. 1 √3 1 √3 1 √3 వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇది 2 అవుతుంది. 1 √3 వస్తే ఇది ఏమవుతుంది 2 అవుతుంది. 1 √3 వస్తే 2. ఎట్లా సార్ అంటే చూడండి, ఎట్లా సార్ అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో లిజన్. సో ఇక్కడ చూడండి 1 √3 అయితే 2. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తాం చూడండి ఒకసారి. సో ఇక్కడ 1 √3 ఆపోజిట్ ఎంత 1, ఆపోజిట్ 1 తీసుకున్నాం. సో ఆపోజిట్ 1, ఆపోజిట్ 1, ఆపోజిట్ సైడ్ 1, అడ్జసెంట్ సైడ్ ఎంత √3. అడ్జసెంట్ ఎంత ఇక్కడ √3. ఇది తెలియాలి. ఇప్పుడు మనం ఆపోజిట్ ఎంత 1 కాబట్టి ఓకే. హైపోటెనస్ తెలియదు, హైపోటెనస్ అట్లనే రాద్దాం. ఆపోజిట్ ఎంత 1 స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ ఎంత √3 స్క్వేర్. ఓకేనా. సో హైపోటెనస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 1 స్క్వేర్ అంటే 1, స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఏమైంది 3. ఇప్పుడు హైపోటెనస్ స్క్వేర్ అంటే ఏమైతుంది 1 + 3 4 అవుతుంది. 4 కదా, రూట్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయితే హైపోటెనస్ ఇజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇది ఏమైంది 2 అయింది. అంటే 1 √3 అయితే ఏమొస్తుంది 2. ఇవన్నీ మీరు రాయాల్సిన అవసరం లేదు, నేను డైరెక్ట్ చెప్తున్నా. 0 1 వస్తే 1, 1 0 వస్తే 1, 1 √3 వస్తే 2. మళ్ళీ సేమ్ మళ్ళీ దీన్ని తిప్పి రాయండి. 1 √3 కదా ఓకేనా. 1 √3 రైట్. 1 √3 రాస్తే 2 వచ్చింది కదా. ఇప్పుడు తిప్పి రాస్తున్నా √3. ఇది √3 ఇటు 1 ఇటు 1. 1 √3 వచ్చినప్పుడు 2 వస్తే √3 1 వచ్చినప్పుడు కూడా 2నే వస్తుంది. రైట్. ఇప్పుడు లాస్ట్ది వెరీ ఇంపార్టెంట్ 45 కదా. 45 అంటే ఈడ 1 తీసుకోండి, ఇది కూడా 1 తీసుకోండి. ఇది వేరే కలర్ తీసుకుంటున్నా. రైట్. ఒకసారి చూడండి, ఇది వేరే కలర్ తీసుకున్నా. రైట్ ఓకే, ఇది వేరే కలర్ తీసుకుంటున్నా నేను. ఇప్పుడు చూడండి, ఇది 1 తీసుకుంటున్నా, ఇది కూడా 1 తీసుకుంటున్నా. ఇది 1 1 వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది √2 అవుతుంది. ఎట్లయితే సార్ అంటే సేమ్ పైథాగరస్ ఫార్ములా మెథడే. రైట్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు. ఓకేనా రైట్. సో ఇది ఇంపార్టెంట్, ఇది అర్థమైంది కదా. ఇది తీసేస్తున్నా నేను. రైట్. ఇప్పుడు మనకు వెరీ ఇంపార్టెంట్ ఇది. రైట్. ఇక్కడ నుంచి వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇక. సో చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 0 డిగ్రీ 90 డిగ్రీ 30 డిగ్రీ 60 డిగ్రీ 45 డిగ్రీ ఇది రాసుకోవాలి. ఇది ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెనస్ రాసుకోవాలి. బాక్సెస్ తీసుకోవాలి. రైట్. 0 డిగ్రీ ఉన్నప్పుడు 0 0 1 అప్పుడు 1 వచ్చింది. 1 ఎలా వచ్చిందో చెప్పిన. 1 0 వచ్చినప్పుడు 1 వస్తుంది. 1 0 వచ్చినప్పుడు కూడా 1 వస్తుంది. 0 1 వచ్చినప్పుడు 1 వస్తే 1 0 కూడా 1 అయిపోయింది. ఇప్పుడు ఇది 30 డిగ్రీస్ 1 √3 తీసుకోండి. అంటే జస్ట్ ట్రిక్ కాబట్టి చెప్తున్నా. 1 √3 తీసుకుంటే 2 అవుతుంది. √3 1 తీసుకుంటే కూడా 2 అవుతుంది. అది రాసేసిన. ఇప్పుడు 1 1 తీసుకుంటే √2 అయిపోయింది. ఇంతే. ఇప్పుడు మీకు ఏ క్వశ్చన్ ఏ వాల్యూ అడిగినా చేస్తారు, చాలా సింపుల్ గా చేస్తారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్. సో చలో రెడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ sin 30 డిగ్రీ కావాలా సార్ అంటే చూడండి sin 30 అంటే ఫార్ములా ఏంది ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. మీకు తెలుసు ఫార్ములా sin θ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్. sin θ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్. ఇప్పుడు చూడండి 30 కావాలి మనకు. sin 30 అంటే 30 దగ్గరికి రావాలి. 30 ఇక్కడ ఉంది చూడండి 30. ఇప్పుడు ఆపోజిట్ sin 30 అడుగుతుంది మనకి. sin 30 ఆపోజిట్ 30 దగ్గరకు వచ్చి చూడాలి. ఇక్కడ 30 దగ్గరకు వచ్చి చూడాలి. 30 ఆపోజిట్ సైడ్ ఎంత 1 కాబట్టి 1 బై హైపోటెనస్ చూడండి. 30కి ఆపోజిట్ లో హైపోటెనస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది 2 అంటే 1/2. sin 30 వాల్యూ ఎంత అనమాట 1/2. అప్పటిదప్పుడైనా మనం రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. tan 60 సపోజ్ tan 60 చేస్తున్నా చూడండి. tan θ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇది tan θ ఫార్ములా. ఇప్పుడు tan 60 అన్నాడు కాబట్టి 60 దగ్గరికి వెళ్తున్నా. 60 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 60 కదా. ఫార్ములా ఏంది tan 60 ఆపోజిట్ ఎంత, ఇక్కడ ఆపోజిట్ ఎంత √3. కాబట్టి ఇది ఏం రాస్తున్నా నేను √3 బై అడ్జసెంట్ సైడ్. tan 60 దగ్గర అడ్జసెంట్ ఎంత 1 కాబట్టి 1 √3 బై 1 అంటే tan 60 వాల్యూ ఇక్కడ చూడండి. tan 60 వాల్యూ మనకి ఏమవుతుంది √3 బై 1 అంటే √3 అవుతుంది. ఇదే tan 60. ఇప్పుడు అర్థమైందా. నెక్స్ట్ ఇంకోటి ఫైనల్ ఇంకోటి తీసుకుంటున్నా.
రైట్, ఇది అర్థమైతే సెకండ్ తీసుకున్నాం. సో సెకండ్ 30 తీసుకుంటున్నాం, లేకపోతే సెకండ్ 45 తీసుకుందాం, యువర్ విష్, మీకు ఎట్లయినా సరే. సరే, సెకండ్ 45 డిగ్రీ, సెకండ్ 45 కదా, సెకండ్ 45 కావాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? 45 అంటే 45 డిగ్రీ, ఇక 45. ఫస్ట్ సెకండ్ థీటా ఫార్ములా రావాలి మనం. సెకండ్ థీటా ఎవరికి రెసిప్రోకల్? కాస్ కి రెసిప్రోకల్. కాస్ థీటా ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెనస్, దాన్ని తిప్పి రాయాలి. హైపోటెనస్ బై అడ్జసెంట్ అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్. ఇది సెకండ్ థీటా ఫార్ములా. రైట్, సెకండ్ 45 ఇవందరికీ తెలుసు మీకు. ఆపోజిట్ అడ్జసెంట్ ఫార్ములాస్ అందరికి వస్తాయి, కానీ బాక్స్ బట్టి పడతారు, అది బట్టి పెట్టదు. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో చాలా ఇబ్బంది పెడుతుంది అది. ఆ బాక్స్ లో గుర్తు పెట్టాలంటే మర్చిపోతాం మనం. ఇట్లా నేర్చుకుంటే ఈజీ, అప్పుడనే రెడీ చేసుకోవచ్చు. రెడీ, సెకండ్ 45 ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటి? హైపోటెనస్. ఫస్ట్ హైపోటెనస్, సెకండ్ 45 హైపోటెనస్. ఇగో 45 కి ఆపోజిట్ లో హైపోటెనస్. ఇది హైపోటెనస్ కదా, ఎంత ఉంది? √2 బై అడ్జసెంట్. చూడండి, అడ్జసెంట్ ఎంత ఉంది ఇక్కడ? 1. √2/1 అంటే చూడండి, సెకండ్ 45 డిగ్రీ, √2/1 అంటే ఎంత? √2. కాబట్టి సెకండ్ 45 వాల్యూ ఎంత? √2. అట్లా ప్రతి వాల్యూని మనం ఆన్ ది స్పాట్ లా రెడీ చేసుకోవచ్చు, బట్టి పట్టొద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం లేదు, బాక్స్ మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ 0 డిగ్రీ రాయాలి, 90 డిగ్రీ, 30 డిగ్రీ, 60, 45. ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ 0, లాస్ట్ 45. ఇది 90, 30, 60 అయిపోయింది. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెనస్ రాసుకోవాలి. ఈ కాలమ్స్ తీసుకోవాలి. రైట్, ఫస్ట్ 0, తర్వాత 1. 0, 1 వచ్చినప్పుడు హైపోటెనస్ 1 వస్తుంది. మళ్ళీ రివర్స్ రాయాలి. 0, 1 కి రివర్స్ రాస్తే 1, 0. 1, 0 వచ్చినప్పుడు 1 వస్తుంది. 1 √3 రాసినప్పుడు 2 వస్తుంది. మీకు చెప్పిన ఇంతకు ముందే. మళ్ళీ దీన్ని తిప్పి రాయండి. 1 √3 తిప్పి రాస్తే √3 1. అప్పుడు 1 √3 వస్తే 2 అయింది. √3 1 రాస్తే 2 అయింది. 1 1 ఉంటే √2 అవుతుంది. పైథాగరస్ ఫార్ములా అయిపోయింది. ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకొని చేద్దాం. ఒక ప్రాబ్లం అడుగుతాడు, వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లం చెప్తున్నా, చాలా జాగ్రత్త. ఇది క్లియర్ కదా? రైట్, చలో ఇప్పుడు మనం ప్రాబ్లం తీసుకుందాం. రైట్, సో ప్రాబ్లం తీసుకొని చేద్దాం. సో ప్రాబ్లమ్స్ తీసుకుందాం. ఓకే, ప్రాబ్లం తీసుకుంటున్నా చూడండి. రైట్, క్వశ్చన్ ఏంటంటే ఇట్లా అడుగుతాడు మీకు ఎగ్జామ్ లా. ఓపీటీలో అడుగుతాడు, 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ కి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 28th రోజు తెలంగాణ స్టేట్, ఓకే, తెలంగాణ స్టేట్ లో 28th రోజు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంది. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ట్రిగ్నోమెట్రీ బాక్స్ ను బట్టి పడతారు, అది మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ చేయడు. ఇప్పుడు ఇది మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఏం చేయాలి అనేది చెప్తాను, నేను లాస్ట్ లో చెప్తా, వినండి, వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నంటే ఒక క్వశ్చన్ తీసుకుంటున్నా. నేనే క్వశ్చన్ తీసుకుంటున్నా. ఒకటి క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 45 డిగ్రీ ప్లస్ కాస్ 45 డిగ్రీ వాల్యూ హౌ మచ్ అని అడుగుతాడు. ఇట్లా అంటాడు. ఇట్లా అడిగినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, సైన్ 45 కదా, సైన్ 45 అంటే సైన్ థీటా ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్. మరి ఆపోజిట్ ఎంత చెప్పండి? 45 దగ్గరకు వెళ్ళండి. ఆపోజిట్ ఎంత? 1. ఇక 1 న్యూమినేటర్ బై హైపోటెనస్ ఎంత? √2. 1/√2 ప్లస్ సేమ్ కాస్ 45. కాస్ ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెనస్. ఇక్కడ 45. ఓకే, 45 అడ్జసెంట్ ఎంత? 1/√2. ఇప్పుడు ఏం చేసాం? డినామినేటర్ సేమ్ ఉంటే ఒకటే రాయాలి. ఒకటే రాసి పైన ప్లస్ ఉంటే యాడ్ చేయాలి, మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 1 + 1 ఇప్పుడు ఏమైతే చూడండి, 2/√2. 2/√2 అంటే ఏం రాయొచ్చు? ఈ సింగిల్ 2ను, ఇలా √2 ఉంది, ఇది సింగిల్ 2 ఉంది. ఈ √2ను అట్లనే ఉంచండి. సింగిల్ 2ను √2 × √2 రాద్దాం. √2 × √2 డివైడెడ్ బై √2 క్యాన్సల్, ఆన్సర్ √2. ఆన్సర్ √2. ఓకేనా? అంటే ఇప్పుడు సైన్ 45 వాల్యూ, కాస్ 45 వాల్యూ ఎంత? √2. ఆప్షన్ లో ఇస్తాడు, లేకపోతే 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. ఇంకొకటి చెప్తున్నా ఫైనల్ లో చూడండి, ఇంకో క్వశ్చన్ ఇట్లా వెంటనే రెడీ చేసుకొని చెప్పగలగాలి, అంతేగాని చూసుకుంటా ఇట్లా కాదు. ఓకేనా? రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ tan 45 ఏదైనా చేయొచ్చు, మీ ఇష్టం. tan 45 ప్లస్, ఓకేనా, cot 45 అనుకుందాం. క్వశ్చన్ హౌ మచ్ అని అడుగుతాడు. tan 45 అంటే ఏంటి? tan 45 tan θ ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత? 1. అడ్జసెంట్ ఎంత? 1. 1/1 ప్లస్ 1/1 అంటే 1. ఇది 1 అవుతుంది. ఓకేనా? ఇది 1 అయిపోతుంది. సరే,
ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి. సో tan 45 అంటే 1 వచ్చింది. cot 45 దగ్గర cot అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్, అడ్జసెంట్ బై ఆపోజిట్, అడ్జసెంట్ బై ఆపోజిట్, 1/1 అంటే 1. ఓకేనా రైట్. ఇది క్వశ్చన్ మార్క్ ఇది రైట్. ఇప్పుడు 1 + 1 ఎంత 2. ఆన్సర్ ఎంత వచ్చింది అనమాట 2. tan 45 + cot 45 2. ఇట్లా ఆప్షన్లు అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్ ట్రిగ్నామెట్రీ బాక్స్. చాలా మంది స్టూడెంట్స్ 10th క్లాస్ లో బట్టి పడతారు. బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఈ బాక్స్ మీరు ఏం చేయాలంటే ఇట్లా వెంటనే రెడీ చేసుకొని లాస్ట్ ఓఎంఆర్ షీట్ లో లేకపోతే సారీ సో మనకి బుక్లెట్ ఇస్తాడు కదా, ఆ బుక్లెట్ లో లాస్ట్ పేజీలో ఇది రెడీ చేసుకొని రెడీ పెట్టేసుకోవాలి, రాసుకొని పెట్టుకోవాలి. ఏ క్వశ్చన్ అడిగినా మీరు టకా ఆన్సర్లు చేస్తారు. సో ఇది రెడీ చేసుకొని పెట్టుకోండి. బట్టి పట్టకండి. మీరు ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న వాల్యూస్ ను బట్టి పడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు ఇది గుర్తు పెట్టుకోండి. సో ఇది ఇక్కడనే కాదు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతాడు పాలిస్ సెట్. ఓకేనా. సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతుంటాడు కాబట్టి మీరు బట్టి పట్టకుండా ఇట్లా నేర్చుకుంటే మీరు సక్సెస్ అవుతారు. మ్యాథమెటిక్స్ లో బట్టి పట్టొద్దు, కాన్సెప్ట్ నేర్చుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. స్మార్ట్ గా నేర్చుకోవాలి, అప్పుడు మాత్రమే ఈజీ ఉంటది. ఓకేనా రైట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు లైవ్ క్లాస్ ఉంటది, మీరు మిస్ కావద్దు. రేపు ఫైనల్ లైవ్ క్లాస్ లో మీకు ఖతర్నాక్ క్వశ్చన్స్ చెప్తా. 6 మార్క్స్ క్వశ్చన్స్ పక్కా వచ్చే క్వశ్చన్ చెప్తా. ఎవ్వరు మిస్ కాకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఈ వీడియోని ట్రిగ్నోమెట్రీ బాక్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎందుకోసం అంటే చాలా మంది భయపడతారు. మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా రైట్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.